ఇప్పటి వరకు మీరు చూసిన సైబర్ నేరాలు వేరు, ఇప్పుడు మేము మీకు చెప్పబోయే ఘోరాతి నేరం వేరు. ఇది మీరు ఖచ్చితంగా ఎప్పుడూ విని ఉండరు. ఇది విన్న తర్వాత ఇలా కూడా నేరం చేస్తారా అని భయం పుట్టక మానదు. ఆయన పేరు ఎస్పీ ఓస్వాల్. ఆయన బడా పారిశ్రామికవేత్త, వర్ధమాన్ గ్రూప్కు యజమాని. ఇలాంటి పెద్ద స్థాయిలో ఉన్న ఆయన్ను సైబర్ నేరగాళ్లు ఎలా బురిడి కొట్టించారో తెలిస్తే మీ బుర్ర బద్దలవక మానదు. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డూప్ గెటప్ ని రంగంలోకి దించి 7 కోట్లు కాజేశారంటే నమ్మగలరా? ఇది కూడా బాధిత ఓస్వాల్ను ఓ ఇంచు కూడా కదలనివ్వకుండా ఆయన నిట్ట నిలువునా దోచేశారంటే షాక్ అవ్వకుండా ఉండగలరా? అసలేంటి కథ? మధ్యలో సిజేఐ చంద్రచూడ్ ఎందుకొచ్చారు? ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ 82 ఏళ్ల వయసున్న ఓస్వాల్కు ఆగస్టు 8న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ముంబైలోని కొలాబాలో ఉన్న సిబిఐ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని ముందుగా ఆయన్ను బెదిరించారు. ఏకంగా సిజేఐ డివై చంద్రచూడ్ గెటప్లో ఓ వర్చువల్ ఫేక్ కోర్టునే తయారు చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారం గురించి మీకు కాల్ చేశామని ఆయనకు చెప్పారు. ఆ వెంటనే మీ పేరిట ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఓస్వాల్ను అయోమయానికి గురి చేశారు. ఈ కేసులో మిమ్మల్ని కూడా నిందితుడిగా గుర్తించామని భయపెట్టారు. ఇంతలోనే మరో కాల్ వచ్చింది. మాట్లాడుతున్న కాల్ను కట్ చేసి వేరే కాల్ లిఫ్ట్ చేశారు ఓస్వాల్. అతనేమో నిన్ను డిజిటల్ కస్టడీలోకి తీసుకున్నామని చెప్పేసి వెంటనే ఫోన్ కాల్ కట్ చేశాడు. ఇంతలో మరో వీడియో కాల్ చేశాడు. తాను చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్ అని చెప్పి సైబర్ అరెస్టుకు సంబంధించిన నిబంధనలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత మరికొందరు అధికారుల పేర్లతో వీడియో కాల్స్ చేశారు. ఓస్వాల్ బాల్యం, విద్యాభ్యాసం, వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు, మీ ఆస్తులు వివరాలేంటి లాంటి ప్రశ్నలు అడిగి ఓస్వాల్ను చెమటలు పట్టించారు. మీరు వీడియో నిఘా కింద ఉన్నారంటూ ఓస్వాల్ను అదే పనిగా ఉక్కిరి బిక్కిరి చేశారు. మీరు మీ గది నుంచి బయటకు వెళ్తే మాకు చెప్పాలి, ఫోన్ వెంటే ఉంచుకోవాలి. ఈ కేసు జాతీయ రహస్యాల చట్టం కింద నమోదైంది కాబట్టి ఎవరికి దీని గురించి చెప్పకూడదు. పొరపాటున ఎవరితో మాట్లాడినా మీతో పాటు వాళ్ళు కూడా 3 నుంచి 5 ఏళ్ల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఓస్వాల్కు టెన్షన్తో చంపేసినంత పనిచేశారు. ఇలా వీడియో కాల్స్ కొనసాగుతున్న సమయంలోనే మరో వీడియో కాల్లో ఏకంగా కోర్టు సెటప్ కనిపించింది. అందులో సిజేఐ చంద్రచూడ్ ఈ కేసు విచారిస్తున్నట్లు కనిపించారు. అంతేకాదు, సుప్రీంకోర్టు లోగోతో రెవెన్యూ స్టాంపులతో కూడిన ఆదేశాలను ఓస్వాల్కు వాట్సాప్లో పంపించారు. తర్వాత ఈడీ, ముంబై పోలీసుల లోగోతో అరెస్టు వారెంటీని కూడా వాట్సాప్లో సెండ్ చేశారు. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే మరికొందరు కేటుగాళ్లు ఈడీ, సిబిఐ అధికారుల పేర్లతో ఫోన్ చేశారు. మిమ్మల్ని రక్షిస్తాం, దీని నుంచి మీరు బయటపడాలంటే 7 కోట్లు పంపించాలని చెప్పారు. అప్పటికే భయంతో వణికిపోతూ ఉన్న ఓస్వాల్ వాళ్ళు చెప్పిన బ్యాంకు ఖాతాలకు 7 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే కాసేపటికి ఓస్వాల్కు బ్రెయిన్ బల్బు ఆన్ అయింది. ఇదంతా మోసమని అర్థమైంది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో సీన్లోకి దిగిన పోలీసులు ఓస్వాల్ డబ్బులు పంపించిన 3 ఖాతాలను గుర్తించారు. 5.25 కోట్లను తిరిగి ఓస్వాల్కు అప్పగించారు. ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఓ మాజీ బ్యాంకు అధికారి అని, ఆ వ్యక్తి పేరు రుమి కలిత అని తేల్చి చెప్పారు పోలీసులు. నిజానికి చట్టం ప్రకారం డిజిటల్ అరెస్ట్ అనేది లేనేలేదు. వీడియో కాల్స్ చేసి బెదిరించడానికి మోసగాళ్లు వేస్తున్న కొత్త ఎత్తుగడలు ఇవి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిస్తే కోడు గుడ్డు పెట్టకుండానే ఆమ్లెట్ వేసే రకాలు ఈ నేరగాళ్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.